ఇంట్లో అంత గొడవ జరుగుతున్నా కూడా మనోజ్ తనకు సపోర్ట్‌గా రాకపోవడంతో రోహిణి ఎక్కువగా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో మనోజ్ వచ్చి తనను అలా తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదని మనోజ్ అంటాడు. అలా మాట్లాడినందుకు తను ఎంతగానో బాధపడినట్టుగా రోహిణితో మనోజ్ చెప్తాడు. అంటే నీది మాత్రమే బాధనా? నాది కాదా? అంత గొడవ జరుగుతుంటే కనీసం నువ్వు నాకు సపోర్ట్‌గా మాట్లాడలేదు. నన్ను ఎంత బాగా చూసుకుంటున్నావో, ఎంత ప్రేమిస్తున్నావో అక్కడ తెలుస్తుంది అని రోహిణి బాధపడుతూ ఉంటుంది. మరి నువ్వు నా చదువుల గురించి అలా మాట్లాడడం తప్పు కదా! నేను చేతగాని వాడిని అని అనడం తప్పు కదా అని మనోజ్ అంటాడు. నీ చదువులు దేనికి ఉపయోగపడ్డాయి? ఓ ఉద్యోగం సంపాదించావా? పార్కులో పడుకున్నప్పుడు ఈ పౌరుషం ఏమైంది? అని రోహిణి మనోజ్‌ని నిలదీస్తుంది. ఆ ఫర్నిచర్ ఐడియా నాదే కదా అని మనోజ్ అంటే, ఐడియా కాదు ఆచరణలోకి తీసుకురావడం గొప్ప అని రోహిణి అంటుంది. ప్రతి విషయంలో నేను నీకెంతగా సపోర్ట్ ఇస్తాను. నువ్వు మాత్రం ప్రతిసారి నన్ను ఒంటరిగానే వదిలిపెడతావంటూ రోహిణి ఏడుస్తూ ఉంటుంది. నీతో నేను ఉండలేను అని మనోజ్‌కి చెప్పి రోహిణి వెళ్ళిపోతుంది. మరోవైపు ప్రభావతి చేసింది తప్పు అని సత్యం ఆమెకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఒకప్పుడు రోహిణిని నెత్తిన పెట్టుకుంది నువ్వే. ఇప్పుడు ఇలా మోసం చేసిందని తెలియడంతో కొట్టింది నువ్వే. ఇది చాలా తప్పు అని సత్యం అంటాడు. మరి నీ కొడుకు చేసింది తప్పు కాదా అని సత్యం అడుగుతాడు. నా కొడుకు అమాయకుడు. అప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఈ రోహిణి మోసం చేసింది. నా కొడుకు ఇలా అయిపోయాడు అని ప్రభావతి అంటూ ఉంటుంది. నీ వల్లే వాడు ఇలా తయారయ్యాడు అని ప్రభావతిని తిడతాడు సత్యం. ఇంతలో మనోజ్ వచ్చి రోహిణి విషయం చెప్తాడు. నేను సపోర్ట్ చేయలేదని వెళ్ళిపోతుందమ్మా అని అంటాడు మనోజ్. రోహిణి అడిగింది కరెక్టే. నువ్వేమో అన్నీ తన మీదకు తోసేసి సైలెంట్‌గా ఉన్నావని సత్యం అంటాడు. ఆమె వెళ్ళిపోతుంటే నువ్వేం చేస్తున్నావు? ఆపలేదా అని సత్యం మనోజ్‌ని అడుగుతాడు. బాలుగాడు అన్న మాటలకు నేను కూడా రోహిణిని గట్టిగానే అన్నాను. అందుకే వెళ్ళిపోతుంది అని మనోజ్ అంటాడు. వెళ్తే వెళ్ళింది. తనే తిరిగి వస్తుంది అని ప్రభావతి లైట్ తీసుకుంటుంది. ఎవరికి ఎక్కువ చనువు ఇవ్వొద్దని మీరే చెప్పారు కదా అని సత్యంతో ప్రభావతి అంటుంది. ఏదో ఒకటి చేసి చావండని సత్యం వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు రోహిణి అందరి ముందు నన్ను మా అత్త కొట్టింది. మీనా ముందు పరువు పోయింది. నెత్తిన పెట్టుకున్న అత్తే మాట్లాడొద్దు అని కొట్టేసింది అని సుగుణకు చెప్పుకొని రోహిణి బాధపడిపోతూ ఉంటుంది. నువ్వు నీ భర్తని అసమర్థుడు అన్నప్పుడే భార్యగా నీ విలువ పోయింది. ఏ భర్తని భార్య అలా అనదు అని సుగుణ అంటుంది. ఇలాంటి దెప్పి పొడుపు మాటల కోసం నేను ఇక్కడికి రాలేదు అని రోహిణి అంటుంది. నీకు కాస్త సానుభూతి కావాలంటే నీ ఫ్రెండ్ విద్య ఇంటికి వెళ్ళు. అక్కడ నువ్వేం చేసినా, ఎన్ని తప్పులు చేసినా ఎవ్వరు ఏమీ అనరు అని సుగుణ కౌంటర్ వేస్తుంది. నువ్వే అన్నిటికీ కారణం. నీ భర్త నిన్ను నమ్మాడు. కానీ నువ్వేం చేశావు? ఆ డబ్బులన్నీ నొక్కేసి మీరే అనుభవించాలని ప్లాన్ చేశావు. తిరిగి తిరిగి కర్మ నీ దగ్గరికే వచ్చింది. ఒక్క మోసం బయటపెడితేనే ఇలా అయింది. నువ్వు చేసినవన్నీ బయటపడితే ఇంకేం జరుగుతుందో అని సుగుణ అంటుంది. ఎన్నో నిజాల్ని దాచుకున్నావు. ఈ అవమానాన్ని కూడా దాచుకో. మిగతా అబద్ధాలు బయటపడినప్పుడు ఏ దేవుడు నిన్ను కాపాడలేడు అని సుగుణ సర్ది చెప్తుంది. నీకు కాపురం కావాలా? ఒంటరితనం కావాలా అని నిలదీస్తుంది సుగుణ. నాకు నా భర్త అత్తారిల్లే కావాలని రోహిణి అంటుంది. ఇక మరోవైపు కామెడీ వీడియోలు చూస్తూ శృతి, మీనా నవ్వుకుంటూ ఉంటారు. మరోవైపు రోహిణి కోసం మనోజ్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి కూడా అక్కడికి వస్తుంది. ఆ ఇద్దరు అలా నవ్వుకోవడం చూస్తుంది. నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? నీకున్న భయం బాధ్యత నీ పెళ్ళానికి ఉంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది కాదు. పెట్టకుండా వెళ్ళిపోయిన దాని గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు? నీ విలువని తగ్గించింది. నీకు అవసరమా? ఫోన్ చేసినా చేయకపోయినా రావాలని అనుకుంటే వస్తుంది అని ప్రభావతి మనోజ్‌తో అంటుంది. పగలబడి నవ్వుతున్న మీనా శృతి వద్దకి వెళ్తుంది ప్రభావతి. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు అని మీనా అడుగుతుంది. ఎందుకలా నవ్వుతున్నారు? ఇది నవ్వే సమయమా? ఇంట్లో నుంచి రోహిణి వెళ్ళిపోయింది. కాస్త కూడా కంగారు, భయం లేదా మీకు అని ప్రభావతి అడుగుతుంది. కొట్టింది మీరు, వెళ్ళింది ఆమె. మధ్యలో మేమేం తప్పు చేశామని అంటుంది శృతి. ఇంట్లో నుంచి వెళ్ళిందన్న బాధ కూడా లేదా అని ప్రభావతి అంటే, మీకంత ప్రేమ ఉన్నప్పుడు కొట్టడం ఎందుకు అని శృతి అంటుంది. నేను ప్రేమగానే చూసుకున్నా. కానీ అదే ఇంత పెద్ద మోసం చేసింది. అందుకే కోపం వచ్చి కొట్టాను. అయితే మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా అని ప్రభావతి అనే టైంకి రోహిణి వస్తుంది. రోహిణిని చూసి మనోజ్, ప్రభావతి సంబరపడతారు. కానీ ప్రభావతి పైకి మాత్రం కోపం నటిస్తూ ఉంటుంది. ఇకపై నన్ను అత్త అని పిలవొద్దని చెప్పరా అని మనోజ్‌తో ప్రభావతి అంటుంది. భర్తగా వెళ్ళి ఓదార్చుతావా? ఇకపై నువ్వు దాంతో మాట్లాడొద్దు. ఇదే నా మాట. ఇదే నా శాసనం. అర్థమవుతుందా? అని మనోజ్‌కి ప్రభావతి వార్నింగ్ ఇస్తుంది. తనేమైనా శివగామి అనుకుంటుందా అని శృతి అంటే, సీరియల్‌లో వచ్చే గయ్యాళి అత్తలా ఉందని మీనా అంటుంది. కోడల్ని, కొడుకుని విడదీస్తుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మన కాపురాల్ని కూడా కూల్చేస్తుందని శృతి మీనాతో అంటుంది. నన్ను క్షమించండి అని ప్రభావతిని రోహిణి అడుగుతుంది. నువ్వు తప్పు చేయలేదు. మోసం చేశావు. పేనికి పెత్తనం ఇస్తే తలంతా గోకిందంట.
అంతకంటే ఎక్కువ ప్రేమించి నెత్తిన పెట్టుకుంటే సరైన బుద్ధి చెప్పారు. నట్టెట ముంచారు. నా దగ్గర ఏ విషయం దాచని నా కొడుకు ఇంత పెద్ద నిజం దాచేలా చేసి వాడిని కూడా నీ దారిలోకి తెచ్చుకున్నావు అని ప్రభావతి రోహిణితో అంటుంది. ఇదంతా మీ కొడుకు కోసమే చేశా కదా అని రోహిణి అంటుంది. నువ్వు చక్కదిద్దకపోతే వాడికి బతకడం రాదని అనుకుంటున్నావా? నువ్వు వాడి జీవితాన్ని తీర్చిదిద్దకపోతే వాడు బాగుపడడా? లేదంటే నేను ఒక చవటని కన్నాను అని నాకే చెప్తున్నావా అని రోహిణిని నిలదీస్తుంది ప్రభావతి. ఓ షాప్ పెట్టిస్తే బాగుపడతాడు కదా, 4 రాళ్ళు వెనకేసుకుంటాడు కదా అని రోహిణి చెప్పబోతుంది. ఆ డబ్బులు కొట్టేసి మా నోట్లో దుమ్ము కొట్టేసి నువ్వు రాళ్ళు వెనకేసుకుందామని అనుకున్నావా? ఆ డబ్బులు మీ నాన్న ఇచ్చాడని బురుడు కొట్టించి ఇంకా సిగ్గు లేకుండా క్షమించమని అడుగుతావా అని ప్రభావతి అంటుంది. చేసిన మోసం చాలదన్నట్టు ఇంకా కహానీలు చెప్పబోతుందంటూ ప్రభావతి ఫైర్ అవుతూ ఉంటుంది. ఇదంతా మనోజ్ కోసమే చేశాను కదా అని రోహిణి అంటుంది. చేసిన తప్పుని సమర్థించుకోవాలని చూస్తున్నావా? అసలు నా కంటికి కనిపించొద్దు. కనిపిస్తే పీక పిసికి చంపేస్తా అని రోహిణికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ప్రభావతి. ఇక శృతి మదర్ రోహిణికి ఫోన్ చేస్తుంది. నీ గురించి, ఇంట్లో జరిగిన గొడవ గురించి నాకు ఇప్పుడే తెలిసిందని అంటుంది. ఇవన్నీ మీకెవరు చెప్పారని రోహిణి అడుగుతుంది. ఏదో ఫ్రాడ్ చేశావంట కదా అని ఇష్టం వచ్చినట్టు శృతి మదర్ అంటుంటే రోహిణికి మండిపోతుంది. ఇంకా ఆపుతారా? మీకు ఇవన్నీ ఎందుకు? మా ఇంటి విషయాల్లో మీ జోక్యం ఏంటని రోహిణి ఫైర్ అవుతుంది. మీ ఈత బోధలు నాకు వద్దు. మీ కూతురికి చెప్పుకోండి అని రోహిణి అంటుంది. ఇంతలో సుగుణ ఫోన్ చేస్తుంది. అమ్మ ఫోన్ చేసిందని కూడా చూడకుండా చెడమాడ తిట్టేస్తుంది. ఏం జరుగుతుంది అని సుగుణ అడుగుతుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని సుగుణ అడుగుతుంది. ఆవిడ నన్ను క్షమించడం లేదు, క్షమించేలా కనిపించడం లేదు. దగ్గరికి వెళ్తే పెద్ద పుల్ల గాండ్రిల్తుంది, తిట్టి పంపించింది అని రోహిణి చెప్తుంది. త్వరలోనే ఆ కోపం తగ్గుతుందిలే, కాస్త తగ్గి ఉండు అని సుగుణ సలహా ఇస్తుంది. సుగుణ కాస్త మంచి మాటలు చెప్తుంటే మాకు తెలుసులే అని కోపంగా అంటూ ఉంటుంది రోహిణి. ఇక ఇంతలో ప్రభావతి హాల్లో రోహిణి రోహిణి అని గావు కేకలు పెడుతూ ఉంటుంది. కానీ రోహిణి మాత్రం బయటకు రాదు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.